నెల్లూరు జిల్లాలో కుబేరా మూవీ తరహాలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా 10,60,00,000 రూపాయల కుంభకోణం జరిగింది. గిరిజనుల్ని ఉద్యోగులుగా చూపించి కోట్లు కొట్టేశారు కేటుగాళ్లు. 56 మంది అమాయక గిరిజనుల పేరిట లక్షల్లో రుణాలు తీసుకుని ఉడాయించారు. ఆపై లోన్స్ తిరిగి చెల్లించాలంటూ గిరిజనులకు యాక్సిస్ బ్యాంక్ నోటీసులు పంపించడంతో వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ ఆర్థిక కుంభకోణం 2022-2024 సంవత్సరాల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 2024లో వాసుదేవనాయుడు, అల్లా భక్షు, శివ, వెంకటని వ్యక్తులపై ముత్తుకూరు పిఎస్లో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. నెల్లూరులో కుబేరా సినిమా స్టైల్లో యాక్సిస్ బ్యాంక్లో 10 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. అయితే ఈ మోసగాళ్ళు నిరక్షరాస్యులు, నిరుపేదలు, గిరిజనులను టార్గెట్గా చేసుకుని వారి పేరు మీద లోన్లు తీసుకొని ఈ స్కామ్కు పాల్పడ్డారు. ప్రస్తుతం మనతో పాటు బాధితులు, అదేవిధంగా గిరిజన సంఘం నాయకులు కూడా ఉన్నారు. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. అది చెప్పండి. అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇతను అంటే మోసగాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూపించి ఈ మోసానికి కూడా పాల్పడిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇతను ఉన్నాడు కాబట్టి ఇతన్ని అడిగి తెలుసుకుందాం. ఎలా జరిగిందన్న, మీ దగ్గరికి ఎవరు వచ్చారు, ఏం చెప్పారు? మా దగ్గర గాలి వాసుదేవుడు, అల్లా బక్ష, వెంకట, శివ నలుగురు మా ఊరికి వచ్చి మాకు ఎట్ట పరిచయం అంటే సుధాకరణ పిల్లల పరిచయం తీసుకొచ్చి లోన్లు ఇస్తామని చెప్పి మమ్మల్ని నెల్లూరు తీసుకొచ్చారు. మా కొత్త సిమ్ ఒకటి, ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని మీకు ఆ బ్యాంక్ అకౌంట్లో చేస్తామని చెప్పి సంతకాలు చేసుకున్నారు. లోన్ ఇస్తామని, లోన్ మళ్ళీ వచ్చి మీకు చెప్తామని చెప్పి వచ్చేసాం మేము వాళ్ళకి. తర్వాత 2 నెలల దాకా వచ్చేసి ఏమన్నా మీరు లోన్ కావాలంటే లోన్ కావాలని అంటే మాకు వద్దు సార్, మేము అవసరం తీరిపోయింది, మాకు వద్దని చెప్పాము. తర్వాత ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఈ లోన్ తీసుకుని తెలియదు. ఎంక్వైరీ వాళ్ళు వచ్చి అడిగిన దాకా మాకు లోన్ అసలు నా పేరు తీసుకున్నా తెలుసు సార్. నాకు అసలు నా బ్యాంకే తెలియదు, బ్యాంక్ అసలు లేదు. ఆ రోజు సంతకాలు చేసి అయ్యటమే. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎంత కట్టాలన్నారు, ఏమైనా నోటీసులు ఇచ్చారా మీకు? 14,90,000 కట్టాలని చెప్పారు. లాయర్ ద్వారా నోటీస్ పంపించారు. మాకు బ్యాంక్ వాళ్ళని అడిగారా? మేము ఎప్పుడు తీసుకున్నాం? బ్యాంక్ వాళ్ళు అక్కడికి వచ్చారు సార్. మేము వస్తే మాకు ఆ డీటెయిల్స్ ఏం చెప్పలేదు సార్. ఈ పేరు మీద మాత్రం లోన్ ఉందని మా ఆయన ఆధార్ చూడగానే చెప్పారు. ఆయన ఫోటోని చూపించి మీ దాని మీద లోన్ ఉందని చెప్పారు సార్. కానీ అవన్నీ ఎప్పుడు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు అంత క్రమం మాకు చెప్పలేదు సార్. వాళ్ళు మీ మీద లోన్ ఉందని. అలాగే ఇక్కడ గిరిజన సంఘ నాయకులు ఉన్నారు. ఆయన సార్ అసలు పూర్తి డీటెయిల్స్ ఏంది, అసలు ఎంతమంది ఉన్నారు దీంట్లో బాధితులు? ఇప్పుడు దీంట్లో ప్రధానంగా ఏదైతే అమాయకులైనటువంటి నిరక్షరాస్యులైనటువంటి గిరిజనుల్ని టార్గెట్గా చేసుకున్నారు. టార్గెట్గా చేసుకుని వాళ్ళకి మేము లోన్లు ఇప్పిస్తామనేటువంటి పేరుతో వాళ్ళ ఆధార్ కార్డులు, అలాగే వాళ్ళ దగ్గర వాళ్ళ పేరుతో సిమ్లు తీసుకొని వీళ్ళందరినీ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా క్రియేట్ చేస్తూ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాళ్ళే పే స్లిప్లు వేసి 6 నెలల పాటు వీళ్ళందరికీ నెలకి 74,000 రూపాయలు జీతాలు ఇస్తున్నట్టు వాళ్ళే వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ చేసి ఆ తర్వాత ఒక్కొక్కరి పేరు మీద 15 లక్షలు, 20 లక్షలు లోన్లు తీసుకొని మోసం చేశారు. అమాయకులైనటువంటి గిరిజనులు ఏదో ప్రభుత్వ లోన్ వస్తాయంటే ఆశపడ్డారు తప్ప వాళ్ళు కనీసం బ్యాంక్ వెళ్ళలేదు, బ్యాంక్ ముఖం తెలియదు, బ్యాంక్ ఏడుందో తెలియదు, ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారో. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? మొత్తం ఎంతమంది ఉన్నారు? పోలీసులు కంప్లైంట్ చేశారా? పోలీసులకి మొత్తంగా దీంట్లో 56 మంది బాధితులు ఉన్నారు. ఈ 56 మంది బాధితుల తరపున ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో డిసెంబర్ నెలలో ఎఫ్ఐఆర్ అయింది. ఆ 56 మంది చొప్పున బ్యాంకు వాళ్ళు ధృవీకరించిందే 10,60,00,000. డిసెంబర్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు పోలీసులు కనీసం విచారణ జరపలా. అంటే దీంట్లో పోలీసుల నిర్లక్ష్యం ఉంది. 1, 2 బ్యాంక్ అధికారులు కనీసం ఆ యొక్క కుంభకోణానికి పాల్పడినటువంటి బ్యాంక్ అధికారుల మీద కూడా చర్యలు లేవు. 3 ఏదైతే మోసం చేసినటువంటి జాలి వాసుదేవనాయుడు, శివ, అల్లా బక్షు, వెంకట్ అనే వాళ్ళు కూడా కనీసం విచారణ జరపలా. అంటే దీని వెనక ఏ పెద్ద మాఫియా ఉంది. మాకు దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ స్కామ్లో పూర్తిగా గిరిజనులు టార్గెట్ చేసుకుని ఈ స్కామ్కి పాల్పడ్డారు కాబట్టి దీనిపైన సిఐడి విచారణ జరపాలి. పూర్తి స్థాయిలో దీంట్లో గిరిజనులకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఈ స్కామ్కి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఈ బాధితులు, అదేవిధంగా గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, నెల్లూరు.